శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా, సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబాగారు మనందరితో కూడా ఒక విషయం చెప్పడానికి, ఒక మంగళకరమైన వార్త చెప్పడానికి వచ్చారండి. ఈరోజు సందేశంలో బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నువ్వు ఏ తప్పు చేయలేదు. నీకోసం ఒక మంగళకరమైన వార్త తెచ్చాను తల్లి. ఆఖరి వరకు విను బిడ్డ, ఆనందిస్తావు అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, మనసులో ఎలాంటి పశ్చాత్తాపం పెట్టుకోకు. నువ్వు ఏ తప్పు చేయలేదు బిడ్డ. నీ మంచి మనసుకు అంతా మంచే జరుగుతుందమ్మా. ఇక నీ జీవితంలో మంగళకరమైన రోజులు రాబోతున్నాయి తల్లి. ఆనందంగా నేను చెప్పేది విను. ఇక్కడ ఎవరు తప్పు చేయకుండా ఉన్నారు చెప్పు బిడ్డ? అసలు తప్పు చేయకుండా ఏ మనిషి ఉండడు తల్లి. ఎలా అయితే ఓటమి చూడకుండా గెలుపు రాదో, దుఃఖం చూడకుండా ఆనందం రాదో, అలానే తప్పు చేయని మనిషి కూడా ఉండరు. ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి ముడిపడి ఉంటుంది బిడ్డ. ఒకటి వదిలేసి ఇంకొకటి తీసుకోలేం కదా. జీవితం అనేది ఒక పూల తోటగా ఉంటుంది బిడ్డ. అలాంటి జీవితాన్ని నువ్వే నీ చేతులారా పాడు చేసుకుంటున్నావు. జీవిత పరమార్థాన్ని గ్రహించి ఆనందంగా ఉండు తల్లి. కానీ కొన్ని సందర్భాలలో నువ్వు నిరూపించుకోవడానికి చెడ్డగా మారుతూ ఉన్నావు. నిన్ను నువ్వు ఎవ్వరి దగ్గర నిరూపించుకోవాల్సిన పని లేదమ్మా. నువ్వేంటో, నీ మనసేంటో నీకు తెలిస్తే చాలు. పక్క వాళ్ళ మెప్పు పొందటానికి ఆరాటపడకు. అందుకే ఇతరుల దగ్గర నిన్ను నువ్వు నిరూపించుకోవడం ఆపేసాయి. తల్లి, నీ తెలివితేటలు కూడా ఒక జబ్బుగా మారిపోయాయి. నీ తెలివితేటలు మంచివే, అది ఇతరుల దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం నీకు లేదమ్మా. ఎప్పుడూ కూడా ఏదైనా సరే మితిమీరి వద్దు. కొంచెం జ్ఞానంతో నిదానంగా ఆలోచిస్తే చాలు. చూడు బిడ్డ, మంచితనం అనేది మనిషిని బుద్ధుణ్ణి చేస్తుంది. ఒక తప్పుని మన్నించవచ్చు లేదా మరిచిపోవచ్చు. ఎందుకంటే తప్పు అనేది మనకు తెలియకుండా చేసేది కాబట్టి. ద్రోహం అనేది మన్నించలేమమ్మా. ఎందుకంటే అది కావాలని చేసేది. ఎప్పుడైనా కానీ తప్పు చేసిన వారిని మన్నించవచ్చు, కానీ ద్రోహం చేసిన వారిని ఎప్పటికీ మార్చలేం. కాబట్టి నీ దగ్గర వాదించే వారిని పక్కన పెట్టేసేయ్. ఎలా అయితే కుక్క తోకను సరిచేయలేమో, అలానే కొందరు మనుషులను కూడా మార్చడం మన వల్ల కుదరదు. కాబట్టి తప్పు చేసే వాళ్లను నువ్వు మార్చవలసిన పని లేదు. అది అసలు నీ పనే కాదు బిడ్డ. నిన్ను ఏడిపించి నీకు కష్టం కలిగించే వారిని అస్సలు పట్టించుకోకు. వారి దగ్గర ఎలాంటి మాట పడవద్దు. వాళ్ళు మారాలి, వాళ్ళని మార్చాలి అని అస్సలు అనుకోకు. వాళ్ళని ఎలా అయినా దెబ్బ కొట్టాలి అని సమయం వృధా చేసుకోకు. ఇప్పటి వరకు నువ్వు గెలవడానికి ఎలాంటి తప్పు చేయలేదు. ఎవరిని నిందించలేదు, ఎవరికీ కూడా ఎలాంటి హాని తలపెట్టలేదు. నీ తెలివితేటలతోనే విజయం సాధించావు. ఇప్పటి వరకు నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు కదా. ఒకవేళ తెలిసో తెలియకో చేసిన తప్పులకి నీ బాబా నిన్ను మన్నించేశాడు. ఎప్పుడైతే నిన్ను నువ్వు మార్చుకున్నావో అప్పుడే నీ బాబా నిన్ను తెలుసుకున్నాడు. అప్పటి నుంచి నీ పాపాలు మొత్తం తుడిచేశాను బిడ్డ. నిన్ను మన్నించాను తల్లి. ఇక నుంచి నీకు అంతా మంచే జరుగుతుంది. ఇక నీకు మంగళకరమైన రోజులు రాబోతున్నాయి బిడ్డ. సర్వనిశ్చయంగా నీకు శుభం జరగబోతోంది. నా వాక్కు గుర్తించుకుని ఎదురుచూడు తల్లి. నీ జీవితంలో మంచి రోజులు వస్తాయని ఎలా నమ్ముతావో అలానే నీకు ఒక మంచి శుభకరమైన జీవితం లభిస్తుంది. ఇక ఏమాత్రం నువ్వు దిగులు పడకు. సర్వ సుఖాలు వచ్చే రోజులు నీకు దగ్గర పడుతున్నాయి. సర్వనిశ్చయంగా నీకు జరిగే తీరుతుందమ్మా.
నీ సాయి నీకు మాట ఇస్తున్నాడు బిడ్డా. నీ జీవితమంతా నీకు నేను తోడుగా ఉంటాను. నీ బాబా ఉండగా నీకెందుకు తల్లి భయం అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబాగారు మనిషి ఎప్పుడు సంతోషంగా ఉంటాడు, ఎలాంటి సమయంలో సంతోషంగా ఉంటాడనే విషయాన్ని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. నిజంగా మీరు కూడా ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఎవరైతే పక్క వాళ్ళ మెప్పు కోరుకుంటూ ఉంటారో, పక్క వాళ్ళు నన్ను అభినందించాలని చెప్పేసి తాపత్రయపడుతూ ఉంటారో వాళ్ళు ఏ రోజు కూడా సంతోషంగా ఉండరండి. ఎందుకంటే మనం ముందు మాట్లాడేది మన వెనక మాట్లాడరు జనం అనేవాళ్ళు. మరి ఆ వెనక మాట్లాడే మాటలు మనకు తెలిసినప్పుడు అరే నేను వీళ్ళ దృష్టిలో ఇలా ఉన్నానా అనేటువంటి ఆ బాధకి గురవుతూ ఉంటాం. అందుకే బాబాగారు తన బిడ్డలందరికీ చెప్తూ ఉన్నారండి, మీరు ఎవ్వరూ కూడా పక్క వాళ్ళ మెప్పును పొందాలని చెప్పేసి తాపత్రయపడవద్దు. ఎవ్వరి గుర్తింపు మీకు అవసరం లేదని చెప్పేసి తన బిడ్డలకు బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఎవరైతే తమ మనసుని నిశ్చలంగా ఉంచుకుంటారో, ఏ పొగడ్తలకి పడిపోరో, పక్క వాళ్ళు నా గురించి ఇలా మాట్లాడుకోవాలి అని చెప్పేసి వాళ్ళ మనసులో వాళ్ళు కోరుకోరు, వాళ్ళు ఎప్పుడూ కూడా స్థితప్రజ్ఞులుగా ఉంటారండి. అలాంటి వాళ్ళని ఎవ్వరూ కూడా బాధ పెట్టలేరు, ఎవ్వరూ కూడా గాయపరచలేరు. వాళ్ళ తరం కాదండి అలాంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళని బాధ పెట్టడం. ఎవ్వరి తరం కాదు. అలాంటి వాళ్ళే బాబాగారికి ఇష్టమని చెప్పేసి, వాళ్ళు తన ప్రియమైన బిడ్డలు అని చెప్పేసి బాబాగారు చెప్తూ ఉన్నారు. అంటే ఫ్రెండ్స్, ఎవ్వరూ కూడా పక్క వాళ్ళ మాయలో పడొద్దు అని తన బిడ్డలనందరినీ బాబాగారు హెచ్చరిస్తున్నారండి. ఎందుకంటే పక్క వాళ్ళ మెప్పు కోసం మనం పరిగెత్తి మన జీవితాన్ని మనం జీవించేదెప్పుడు? మనకు నచ్చినట్టు మన జీవితాన్ని మనం జీవించేదెప్పుడు? అందుకే తన బిడ్డలు ఎప్పుడూ అయినా సరే ప్రశాంతంగా, సంతోషంగా జీవించాలనేదే బాబాగారి ఆశ, కోరిక. అందుకే ఈ ప్రతి సందేశంలో కూడా బాబాగారు తన బిడ్డలకి చెప్తూనే ఉంటారండి, ఎవ్వరి మాటలు మీరు పట్టించుకోవద్దు. మీకున్నది ఒక అందమైన జీవితం మీది. ఆ జీవితాన్ని మీరు సంతోషంగా గడపాలి అని చెప్పేసి ప్రతి సందేశంలో బాబాగారు మనకు చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. మన ఆలోచనలనేవి పక్కన వాళ్ళ మీద లేనప్పుడు, మన జీవితం పైనే మన ఆలోచనలు ఉన్నప్పుడు, మనం ఏది కోరుకున్నామో దానిని సాధించాలనే ధ్యాస మనకు ఉన్నప్పుడు ఎవ్వరు కూడా అలాంటి వాళ్ళని ఆపలేరండి. వాళ్ళు కోరుకున్నది ఖచ్చితంగా వాళ్ళు సాధించి తీరుతారు. ఎందుకంటే మన మైండ్ అనేది మన జీవితం మీదే కేంద్రీకృతమై ఉంటుందండి. ఎప్పుడైతే మన ఏకాగ్రత మొత్తం ఒక పనిపైనే నిలుపుతామో ఆ పనిని మనం తప్పకుండా సాధించి తీరుతామండి. అందుకే బాబాగారు చెప్పినటువంటి ఈ మాట చాలా చిన్నదే, పక్క వాళ్ళ గురించి మీరు పట్టించుకోవద్దు అని. కానీ ఆ మాటలో ఉన్నటువంటి ఆ అంతరార్థం అంత పెద్దది ఉంటుందండి. మనం ఒకటి సాధించాలని నిర్ణయించుకున్నప్పుడు మన దృష్టి మొత్తం ఆ పనిపైనే ఉండాలండి. ఎటువంటి పరిస్థితుల్లో దృష్టి పక్కకు మరలకూడదు. అలాంటి వారికి ఆ కాలం సైతం తల వంచుతుందండి. అందుకే బాబాగారు తన బిడ్డలందరికీ కూడా ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి సందేశాన్ని పంపారు ఫ్రెండ్స్. ఆ తండ్రి చూపించిన మార్గంలో పయనించడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్క బాబా బిడ్డ వాళ్ళు అనుకున్నది సాధిస్తారండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.